ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క నామముకి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు మనకు తోడుగా ఉండును గాక. ఆయన కృప నిరంతరము కూడా మనతో ఉండును గాక. ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్న మాట యాకోబు గ్రంథంలో నుంచి 8-9 వచనములు. ప్రభువు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకునుడి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకరి మీదనొకడు సనగకుండి, ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ప్రభువు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండి మీ హృదయములను స్థిరపరచుకునడి అంటున్నాడు దేవుడు. దేవుడు యొక్క రాకడ ఎందుకు అంటే, ఈ నజరేయుడైన యేసుక్రీస్తు వారు ఏ రీతిగా ఆయన ఆకాశమందు ఆరోహణమై ఉన్నాడు, అదే రీతిగా భూమి మీదకి వస్తా అన్నాడు. అంటే ఆయన మేఘారుడై భూమి నుంచి ఆకాశంలో ఆయన కొనుక్కోబడినాడు. మరి అదే మేఘముతో ఆయన ఈ భూమి మీదకి రాబోతున్నాడు, ఈ భూమి మీద దిగబోతున్నాడు. ఆయన వెళ్ళినప్పుడు మరి ఆయన శిష్యులు మాత్రమే చూశారు, కానీ ఆయన వచ్చుచున్నప్పుడు మాత్రము అతి భీకరంగా, అతి భయంకరంగా నుండు. ఎందుకంటే ఆయన దిగి వచ్చుట, పరలోక రాజ్యం నుంచి భూలోకంకి దిగి వచ్చుట ప్రతి కన్ను, ప్రతి కాళ్ళు, మరి ప్రతి ఒక్క మనిషి ఆయన చూసినని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే దేవుడు అంటున్నాడు, స్థిరపరమంటున్నాడు. ఎందులో స్థిరపరమంటున్నాడు? చూడండి, ధనములోన, లేకపోతే పేరులోన, బలంలోన, వీటన్నిటిలో కాదు, ఆస్తిలోన కాదు, మీ హృదయములను స్థిరపరచుకోండి అంటున్నాడు. అంటే ఏమిటి హృదయంలోనంట ఎవరి మీదంట? సహోదరుల మీద మీరు తీర్పు పొందకుండానట్లు నిమిత్తము. అంటే ఏ హృదయంలోనైనా కుళ్ళు కుతంత్రాలు లేకుండా, ఎవరి మీదైనా ద్వేషములు పెట్టుకోకుండా, ఎవరి మీదైనా కోపం పెట్టుకోకుండా దేవుడు ఏమంటున్నాడు? హృదయాన్ని సిద్ధపరచమంటున్నాడు. అదే రీతిగా మీ సహోదరులను, అంటే నువ్వు ఎవరినైనా తిట్టి ఉన్నావేమో, ఎవరినైనా నిందించి ఉన్నావేమో, ఎవరి మీదనైనా అబద్ధపు సాక్ష్యాలు పలికి ఉన్నావేమో, లేకుంటే నీ సహోదరుని కానీ నీ స్నేహితుని కానీ నువ్వు బాధ పెట్టి ఉన్నావేమో, నీ ఇంటి వారిని బాధ పెట్టి ఉన్నావేమో. దేవుడు అంటున్నాడు, అవన్నీ కూడా హృదయంలో క్షమించుకొని వారిని కూడా క్షమాపణ అడగమంటున్నాడు. ఎందుకంటే రేపొద్దున దేవుడు నిన్ను కలుసుకోవడానికి వచ్చినప్పుడు, ఆయన నిన్ను లేవనెత్తడానికి వచ్చినప్పుడు ఇవి నీకు అడ్డంకులుగా ఉండకూడదు, నీ కాళ్ళకి ఇవి బంధకాలుగా ఉండకూడదు. ఆయన పిలిచినప్పుడు నీవు ఆయన దగ్గరికి వెళ్ళాలి. అందుకే దేవుడు అంటున్నాడు, హృదయాన్ని అంటే హృదయాన్ని క్లీన్ చేసుకోవాలి, హృదయాన్ని మనము పరిశుద్ధపరచుకోవాలి. హృదయము పరిశుద్ధపరచుకుంటే ఆయన పైరూపాన్ని కాకుండా హృదయాన్ని చూస్తాడు. కాబట్టి ఆయన ప్రతి హృదయాన్ని చూచి ఆ హృదయాన్ని పిలుస్తాడు. ఆయన ఆ హృదయం పరిశుద్ధంగా ఉంటే అది ఏ రీతిగా మనము యేసయ్య దగ్గరికి మధ్యాకాశంలోకి మనం కూడా కొనుక్కోబడచ్చామన్నమాట. మరి చూడండి, ఆయన మరి ఇంత రీతిగా ఎందుకు అందరినీ సిద్ధపరుస్తున్నాడంటే, ఇది అంత్య దినములు, ఆఖరి దినములు, ఆఖరి గడియలోకి మనం వచ్చినాం. అందుకే ప్రతి హృదయము జ్ఞాపకం ఉంచుకోండి, ప్రతి మాట, ప్రతి వాక్యము కూడా మనము మరి జ్ఞానముతో మరి జాగ్రత్తగా చదువుతూ కనిపెట్టుకుంటూ ఉండాలి. ఈ అంత్య దినముల్లో ఎవరెవరిన వచ్చి మోసం చేస్తారేమో, కానీ దేవుని వాక్యాన్ని మాత్రము ఎవ్వరూ కూడా మోసం చేయలేరు. బైబిల్లో ఏదైతే వాక్యం రాస్తుందో, దేవుడు ఏవైతే మాటలు చెప్పి ఉన్నాడో అవే నెరవేరుతాయి, కానీ వేరే ఏమి చెప్పినా నెరవేరన్నమాట. ఏమి వచ్చినా వాక్యానుసారమైన రావాలి మనకి. ఆత్మ కూడా వాక్యానుసారమైన ఆత్మ ప్రవచనాలు, వాక్యానుసారమైన దర్శనాలు, వాక్యానుసారమైన మరి వాగ్దానాలు అవన్నీ కూడా మనం వాక్యానుసారమైన పొందుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు కూడా వాక్యానుసారంగానే ఆయన మాట్లాడతాడు, వాక్యానికి విరుద్ధంగా ఆయన ఎప్పుడు మాట్లాడడు. ఇవన్నీ జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మనం అంత్య దినముల్లోకి వచ్చి ఉన్నాం, ఆఖరి దినముల్లోకి వచ్చి ఉన్నాం. వచ్చుచున్నవాడు రానై ఉన్నాడు. ఆయన ఇదివరకే ద్వారం దగ్గర నిలబడి ఉన్నాడు. ద్వారం దగ్గర నిలబడిన వాడు ద్వారానికి ఒక అడుగు ముందుకు వేస్తే ఇక చూడండి, అది రాకడికి గుర్తు అనమాట. ఆల్రెడీ ద్వారం దగ్గరే నిలబడి ఉన్నాడు దేవుడు కూడా. మీరు జ్ఞాపకం చేసుకోండి, వాక్యం అంతా జాగ్రత్తగా ధ్యానించండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి నీకే వందనం రాజా, నీకే స్తోత్రం చెల్లిస్తున్నావు నా పరమ తండ్రి. అవునయ్యా, మా హృదయాన్ని స్థిరపరచుకోమని చెప్పిన దేవా నీకే స్తోత్రములు. మా హృదయాన్ని సిద్ధపరచుకునే కృపను దయచేయండి తండ్రి. నా పరమ తండ్రి, తెలుసో తెలియక మా సహోదరుల మీద కానీ, అయ్యా నా పరమ తండ్రి, మా స్నేహితుల మీద కానీ, మా బంధువుల మీద కానీ
తెలుసో తెలియక ఏదైనా అబద్ధ సాక్ష్యం చెప్పి ఉన్నామేమో, క్షమించండి 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 నా పరమ తండ్రి. నీవు వచ్చేటప్పుడు, నీ రాకడికి నా పరమ తండ్రి నువ్వు పిలిచినప్పుడు మేము పూర్ణ హృదయంతో, పరిశుద్ధ హృదయంతో నిన్ను కలుసుకోవడానికి కృపణ భాగ్యాన్ని దయచేయండి నా పరమ తండ్రి. అయ్యా నీ రాకడ నా పరమ తండ్రి సమీపంగా ఉన్న విధానాన్ని బట్టి నీకే స్తోత్రం అయ్యా. అయ్యా ప్రతి నేత్రము నేను చూచిన రీతిగా, ప్రతి కాలు నీ ముందు మోకరిన రీతిగా, ప్రతి చేతులు ఆకాశం వైపు ఎత్తి నిన్ను స్తుతించిన రీతిగా నా పరమ తండ్రి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని దీవించండి, ఆశీర్వదించండి. రాజావాని దేవానికి స్తోత్రములు. అయ్యా నా పరమ తండ్రి దీనులు నిలుపులు కూడా జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. దేవావందం రాజానికి స్తోత్రములు. మీకే వందనాలు 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 చెల్లించుకుంటున్నాను నా పరమ తండ్రి. మా ప్రభువా, మా రక్షక, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అదే రీతిగా హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ కూడా జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిని నా పరమ తండ్రి తోడుండి ముందుకు తీసుకెళ్ళమని నడిపించమని నజరేయుడు సర్వశక్తితో దేవుడి నామంలోని నీ దాసులను కూడా జ్ఞాపకం చేసుకోమని పరిశుద్ధుని దేవుడి నామంలోని ప్రార్థనతో కూడా అడిగి వేడుకొనిచున్నాం నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.